ఈరోజు మా లక్కీకి కాలేజ్ వెతకడానికి వెళ్తున్నాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి లయోలా, ఇంకోటి భద్రుక. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. చూపి అమ్మ బర్త్డే. ఈరోజు మా లక్కీ కోసం ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే డిగ్రీ కాలేజెస్ కోసము రెండైతే ఆప్షన్లో పెట్టుకున్నాము. ఆ రెండు ఏంటి అంటే ఒకటి లయోలా, ఇంకోటి వచ్చి భద్రుక ఎందుకంటే మాకు దగ్గరలో ఉంది, అందులో టాప్ 10లో కూడా ఉంది. లయోలా వీళ్ళు మొబైల్లో చూసి సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ కూడా వీళ్ళు హైదరాబాద్కి వచ్చే ముందే వేసుకొని వచ్చేసారు. ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది లయోలాలో. ఇప్పుడే భద్రుక కాలేజ్కి వచ్చాము. కనుక్కుంటే వాళ్ళు దోస్తులు అప్లికేషన్ వేయమన్నారు. ఆంధ్ర వాళ్ళకి అవ్వట్లేదంట. సో మా వాడికి ఆల్రెడీ లయోలాలో సీట్ బుక్ అయిపోయింది. వెళ్ళి ఈరోజు ఫీజు కట్టడమే. ఆప్షన్ ఉంది కదా మనకి దగ్గర కదా రామంతపూర్కి అని చెప్పి ఇక్కడికి వచ్చి చెక్ చేసాము. కాకపోతే ఇంకా లయోలాకి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ మాకు అప్లికేషన్. భద్రకా కాలేజ్ వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు దోస్తులు అప్లికేషన్ వేయాలి అన్నారు. ఓకే వేస్తాము, 1 డేలో ఫినిష్ అయిపోతుందా ప్రాసెస్ మొత్తం అని అడిగితే అయిపోతుంది అన్నారు. కాకపోతే దోస్త్ అప్లికేషన్ వేయడానికి ఆంధ్ర వాళ్ళకి అవ్వట్లేదు అని. మాకు భద్రకా కాలేజ్ కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే మాకు లయోలాలో ఈ రోజే లాస్ట్ ఫీజు కట్టడం అనమాట డేట్. ఇక సరేలే మనకి ఆప్షన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఎందుకు, ఆల్రెడీ మనకి లయోలాలో ఉంది కదా, అందులో ఆ కాలేజ్ ఏమి కాకపోతే మనకి దూరం అనే తప్ప ఇంకే నెగిటివ్స్ లేవు కదా అనుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము లయోలా. కానీ నేను కాలేజ్ చూశాక నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు అట్మాస్ఫియర్ అయితే టాప్ నాచ్లో ఉంది. మాకైతే కాలేజ్ చాలా బాగా నచ్చింది. ఈరోజు May 24th లాస్ట్ డే కాలేజ్ ఫీజు కట్టడానికి. మా వాడిది ఇంటర్ అయిపోయిన తర్వాత మేము ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉన్నాము అప్లికేషన్ ఎప్పుడు పడుతుంది. వన్స్ అప్లికేషన్ పడగానే మనం అడ్మిషన్ ఫీజు ఒక 500 పే చేయాలి. అది అయ్యాక వాళ్ళు మనకు ఒక డేట్ ఇస్తారు, పలానా టైంలో మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యారా లేదా అనేది మనకి మెసేజ్ రూపంలో ఎవరిదైతే మనం నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి, పాస్ ఆఫ్ ఎలా అనేది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళే ఇస్తారు టైం, అది కూడా మొబైల్కి నోటిఫికేషన్ లా వచ్చేస్తుంది. మా వాడు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ఏంటంటే బీబీఏలో జర్నల్ సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ ROM సెలెక్ట్ చేసుకున్నాడు. మా లక్కీకి ROMలో వచ్చింది సీట్. దీనికి మొత్తం ఫీజు వచ్చి 90,000 అడిగారు. ఎట్ ఏ టైం పే చేయమన్నారు. మేము ఒకేసారి కట్టుకోలేము, 2 సార్లుగా కట్టుకుంటామన్నా కానీ కట్టుకోవచ్చు, 2 times మాత్రమే ఆప్షన్. ఇంటర్ తర్వాత BBA ROM తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నాకు తెలిసిన కొన్ని చిన్న వివరాలు అయితే మీకు షేర్ చేస్తాను. ROM అంటే రిటైల్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్. ఇది 3 years కోర్సు. ఇది లయోలాలో 3 days కాలేజ్కి వెళ్తే 3 days వర్క్కి వెళ్ళాలి. స్టూడెంట్స్కి వర్క్ వచ్చి రిటైల్ స్టోర్స్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్కి స్టైఫండ్. ప్రతి ఒక్క స్టూడెంట్ జాయిన్ అయ్యే ముందు మనము ఒక సైన్ అయితే చేస్తాం కదా, ఆ సైన్ చేసే ఫామ్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మంత్కి 12 days కంపల్సరీ ఇంటర్న్షిప్ అయితే చేయాల్సిందే, లేకుంటే నెక్స్ట్ ఇయర్కి అనేది పోవడానికి లేదు అని. ప్రతి సెమిస్టర్లో ఇంటర్న్షిప్తో పాటు స్టైఫండ్ ఉంటుంది. ఏం లేదండి, లెర్న్ అండ్ ఎర్న్ మోడల్ అంతే ఇది. ఈ ROMలో కొన్ని సబ్జెక్టులు అయితే ఇంపార్టెంట్. అవి రిటైల్ ఆపరేషన్, క్యాష్, కస్టమర్ రిలేషన్షిప్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్, రిటైల్ సేల్స్ అసోసియేషన్, రిటైల్ టీమ్ లీడర్, ఫినాన్షియల్ అకౌంట్, కార్పొరేట్ గవర్నెన్స్, బిజినెస్ ఎథిక్స్, టీమ్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇంటర్లో అబోవ్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళకే BBA ROMలో సీట్ ఇస్తున్నారు ఇక్కడ లయోలా కాలేజ్లో. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి కెరియర్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే కస్టమర్ సేల్స్ అసోసియేట్, రిటైల్ ఆపరేషన్స్ మేనేజర్, రిటైల్ స్టోర్ డిపార్ట్మెంట్ మేనేజర్, రిటైల్ అసోసియేట్ కమ్ క్యాషియర్, రిటైల్ టీమ్ లీడర్. ఇంకా మనకి కావాలంటే ఓన్గా కూడా స్టార్ట్ చేసుకునే కెపాసిటీ వచ్చేస్తుంది బిజినెస్. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అలాగే ఎవరైతే ఇంటర్ అయిపోయి ఏం కోర్స్ తీసుకోవాలి అని డౌట్లో ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి.
ఈ లయోలా కాలేజ్లో బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రెసెంట్ అయితే మొదటి విడత అడ్మిషన్స్ అయితే అయిపోయాయి. రెండో విడతలో అడ్మిషన్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఎవరైతే డౌట్లో ఉన్నారో అంటే ఎంసెట్ రాసిన వాళ్ళు, అలాగే సప్లిమెంటరీ మార్క్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లయోలా వెబ్సైట్లో ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి ఎవరికైతే